వెల్కమ్ బ్యాక్. భద్రాచలంలో రాముల వారి కళ్యాణం జరుగుతుంది. లైవ్ చూద్దాం. శాశ్వత విష్ణులోక నిత్య నివాస సిద్ధ్యర్థం అలంకృత హిరణ్యోదక కన్యాదానం హరిష్యే కన్యకావరజో సుగంధగతుమాక్షతనూతన వస్త్రాదిభిరలంకృత్య మంత్రేనాకుశపుష్పాకృతం హిరణ్యఫలోదకం గృహీత్వా హిరణ్యగర్భస్సమవర్తనాగ్రే భూతస్య జాతః పతిరేకాభేత్ సదాధారమృతేంద్రమృతేమాంగస్మై దేవాయ హవిషా విధేమా కన్యాదాన మంత్రాంకనక సంపన్నా కనకాభరణైర్విలాస్యామి విష్ణవే తుభ్యం విష్ణులోక జగీషజాయ మే ద్రుతో భూయాత్ కన్యే మే దేవి పార్శ్వయో మే ద్రవ్యతో భూయాత్ తద్దానాన్ మోక్షమాప్నుయాం పంచభూతా సాక్షిణ్యः సర్వదేవతాం కన్యాం ప్రదాస్యామి పితॄణాం ధారణాయ జాయాం సాలంకృతాం సాధ్వీం సుధీరాయ శుభేమతే తోహం ప్రదాస్యామి ధర్మ కామార్థ సిద్ధజే దాన సాత్పుణ్యార్థం సాలగ్రామా గోభూహిరణ్యదానాదే షోడశ మహాదానాని కరిష్యే గ్రామశిలాచక్రే భువనాని చతుర్దశ తస్మాత్ వందేశ్యాదశాంతం ప్రయచ్చమే మంగేషు తిష్టంతు భువనాని చతుర్దశ తస్మాత్ వందేశ్యాదశాంతం ప్రయచ్చమే సస్యాత్రజా భూమిం వరాగేణ సముద్ధృతా పుణ్యఫలదం అతశాంతం ప్రయచ్చమే గర్భగర్భస్థం హేమబీజం విభావసో పుణ్యఫలదం అతశాంతం ప్రయచ్చమే ఓం దేవస్య పాదవిదుః ప్రసవేశ్వరో బాహుభ్యాం గోష్ఠహస్తాభ్యాం ప్రతిగృహ్ణామి వస్త్రే ప్రతిగృహ్ణాతు ఇయం సీతా మమ సుతా సహధర్మచరీతవ ప్రతీక్షజైనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వాణినా పతివ్రతా మహాభాగా ఒక్కమారు చెప్పండి. లక్ష్మీ లక్ష్మీం క్షీరాబ్ధితనయా జనకాత్మజా దాస్యామి లోకనాథాయ విందాలయ దానేన శ్రీరామచంద్ర ప్రీత సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపాయ శ్రీరామచంద్ర స్వామినే వరాజ సౌభాగ్యగోత్రోద్భవాం సాక్షాల్ లక్ష్మీ స్వరూపాం శ్రీ సీతాదేవి నామ్నీం ఇమాం కన్యాం ప్రదాస్యామి. అంతా మరొక్కమారు చెప్పండి. ప్రదాస్యామి. మహాసంకల్ప పఠన పారాయణ పూర్తయింది. మహాసంకల్పము అంటే ఎప్పుడెప్పుడు చెబుతారు? కన్యాదాన సమయంలోనూ, సముద్ర స్నాన సమయంలోనూ, అలాగే పుష్కర స్నాన సమయంలోనూ, పవిత్ర నదీ స్నాన సమయంలోనూ ఈ మహాసంకల్పం చెప్పి మనం ఏ కార్యం చేసినా అది గొప్ప విశేష ఫలితాలను ఇస్తుందని చెప్పి మనకి వైదికంగా తెలిసేటువంటి విషయం. ఈ మహాసంకల్పం ఏం చెబుతుందయ్యా అంటే మనం భూమండలం యొక్క ఔన్నత్యాన్ని మొత్తం చెబుతుంది. ఉదాహరణకి మనకు ఒక్కసారి మొదటిసారిగా మనం గూగుల్ మ్యాప్స్ లో ఒక్కసారి మ్యాప్ ఇలా కొట్టామనుకోండి, కరెంట్ లొకేషన్ ఎక్కడైతే ఇలా ఒక బిందువు చూపిస్తుందో మొత్తం మ్యాప్ అంతా కనపడి అలాగా ఈ భూమండలాన్ని మొత్తం
వివరించేటువంటి వివరం మనకి ఈ మహాసంకల్పంలో కనపడుతుంది. మనం ఈ భూమండలం పైన ఎక్కడున్నాం, ఈ భూమండలం కింద ఎన్ని లోకాలున్నాయి, ఈ భూమండలం పైన ఎన్ని లోకాలు ఉన్నాయి, వీటన్నిటికీ మూలమైనటువంటి వాడు ఎవరు అనేటువంటి వివరాన్ని తెలియజేస్తూ, అలాగే మహాపురుషుల యొక్క మహానదుల యొక్క ఎన్ని పర్వతాలు ఉన్నాయి, ఎన్ని నదులు ఈ దేశంలో ప్రవహిస్తూ పవిత్రీకరణ చేస్తున్నాయి మొదలైనటువంటి వివరాన్ని తెలియజేస్తూ, అంతేకాకుండా కన్యాదానం చేస్తే వచ్చే ఫలితాన్ని తెలియజేస్తాయి. ఏమా ఫలితమయ్యా అంటే తిలైహి సూర్యమండల పర్యంతం, నువ్వులను సూర్యమండల పర్యంతం వరకు రాశిగా పోసి ఒక్కొక్క నువ్వు గింజను లెక్కిస్తే ఎంత సమయమైతే పడుతుందో అంత సమయము. యవైహి చంద్రమండల పర్యంతం, యవలను చంద్రమండల పర్యంతం వరకు పోసి ఒక్కొక్క యవ ధాన్యాన్ని లెక్కిస్తే ఎంత సమయమైతే పడుతుందో అంత సమయము. అలాగే గోరోమాలను ధ్రువమండల పర్యంతం వరకు పోసి ఒక్కొక్క గోరోమాన్ని లెక్కిస్తే ఎంత సమయమైతే పడుతుందో అంత సమయం. అలాగే గంగలో ఉన్నటువంటి ఇసుకను ధ్రువమండల పర్యంతం వరకు పోసి ఒక్కొక్క ఇసుక రేణువును లెక్కిస్తే ఎంత సమయమైతే పడుతుందో అంత సమయం పాటు కన్యాదానం చేసినటువంటి దాత శాశ్వతంగా విష్ణులోకంలో ఉంటారుట. అంతేనా, ఇదే కాదు, ఇప్పుడు మనం ఏవీ చేయలేనటువంటివి శ్రౌత యజ్ఞాలు చాలా విశేషమైనటువంటివి. అంటే వేదప్రోక్తమైనటువంటి యజ్ఞాలు కాకుండా మనం స్మార్త ప్రోక్తమైనటువంటి యజ్ఞాలనే ఆచరిస్తున్నాము. అలా చేసేటువంటి యజ్ఞాలలో అగ్నిష్టోమ, అతిరాత్ర, అప్తోర్యామ, వాజపేయ, పౌండరీక, శాంతపనాది మహాక్రతువులను చేస్తే ఎంత పుణ్యమైతే ఫలం వస్తుందో అంత ఫలితం కన్యాదానం చేసినటువంటి దాతకు లభిస్తుందిట. అంతేనా, తనతో పాటు తన ముందు 10 తరాలు, తన తర్వాత 10 తరాలు మొత్తం కలుపుకుని 21 తరాలు తరించిపోతాయిట కన్యాదానం చేస్తే వచ్చే ఫలితం అని మహాసంకల్పం చెబుతుంది. అయితే మనం సామాన్యమైనటువంటి కన్యకే ఇంతటి గొప్ప ఫలితం ఉంటే, మనం కన్యాదానంగా ఇందాక స్వామివారు చెప్పినట్లు మనమంతా కూడా సీతమ్మ వారి పక్షమే, కన్యాదాతలుగా ఉన్నవారిమే. అటువంటి సీతమ్మ వారిని కన్యాదానంగా చేస్తే వచ్చే ఫలితము ఇంత అని చెప్పలేనటువంటి ఎంతో అనంతమైనటువంటిది. ఎవరైనా దాదాపుగా మనకి ఆడపిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే గనక, ఒరే నీకు ఆడపిల్లలు ఉన్నారు కదా, పెద్దమ్మాయి వివాహం నువ్వు చేశావు కాబట్టి చిన్నమ్మాయి వివాహం నేను చేస్తాను, ఎందుకంటే కన్యాదాన ఫలితం నాకు లభిస్తుంది అని చెప్పేసి అంటారు. మరి ఆడపిల్లలు ఉన్నవారి యొక్క గొప్పతనం అది. ప్రకారేణ మంగళాష్టూర్ణిగాపణం గుర్యాత్ శ్రీమత్యాసపరాసరార్జన కప్లాదనాకాంతకా శ్రీకంఠద్రోమండరేణ హనుమాన్ విశ్వాంబరీషోద్ధవా శేషాక్రూరవతిష్ఠనారదవయోజాతా భాగ్యదా ఏతే భాగవతా విభీషణముఖాః కుర్వంతు మాం మంగళం. సావధానా సుముహూర్తే సావధానా శుభలగ్నే సావధానా లక్ష్మీనారాయణ ధ్యాన సావధానస్య దయాపరస్య భువనాధీశస్య పుణ్యాత్మనః శ్రీనాథస్య ముఖారవిందవిజుధ శ్రీశోధరస్య ప్రభో శ్రీమత్పంకజలోచనస్య బహుధానందాని నామాని వై నానామంగళకారణాని సతతం కుర్వంతు మాం మంగళం. సావధానా సుముహూర్తే సావధానా శుభలగ్నే సావధానా లక్ష్మీనారాయణ ధ్యాన సావధానా గిరిజామండోదరే పాంచాలే గడ సంభవస్య రమణే సీతా సచేరోహిణీ మేఖలా గుణవతి దేవక్తుషారుంధతి కౌసల్యాది సమస్త పుణ్యవనితా కుర్వంతు మాం మంగళం. సావధానా సుముహూర్తే సావధానా శుభలగ్నే సావధానా లక్ష్మీనారాయణ ధ్యాన సావధానా భగవతే కళింగతనయా భాగీరథే నర్మదా గాయత్రే భవనాశనే గుణవతే కన్యాదే గోపదే వేగవతే సువర్ణవదన గోదావరి గండకీ కావేరీ జగముద్వతే దుదరిదః కుర్వంతు మాం మంగళం. సావధానా సుముహూర్తే సావధానా శుభలగ్నే సావధానా లక్ష్మీనారాయణ ధ్యాన సావధానా భాగవత్ భవిష్యదమలం వారాహ గంగారుడం బ్రాహ్మం వైష్ణవవామనేడు చరితం శ్రీనారదీయం శుభం భాండం వరకూర్మకవిరసత్యేతత్పురాణాని వై మార్కండేయముఖాని మాస్యమనిశం కుర్వంతు మాం మంగళం. సావధానా సుముహూర్తే సావధానా శుభలగ్నే సావధానా లక్ష్మీనారాయణ ధ్యాన సావధానా
దేవस्य ధరణే పుత్రस्य చంద్రాత్మజः దేవార్యस्य బృహస్పతిర్భృగుసుధశ్ఛాయాపతేర్వందనः హుక్కే దుర్భగ్రహ నవశుభా ఏకాదశస్థానగాః నక్షత్రాణి చ లగ్నో గతిభయः కుర్వంతు వాం మంగళం సావధానా సుముహూర్తే సావధానా శుభలగ్నే సావధానా శ్రీలక్ష్మీనారాయణభ్యः సావధానలింగవంగమగధ కాశ్మీర భోజో మరుః నేపాళో నిషదశ్చటంకణ కురు సౌవీరసౌ గౌగరహాటలాటజ ప్రాగ్జ్యోతిషాః కోదలः కర్ణాటేతి సమస్త దేశ వనితాః కుర్వంతు మాం మంగళం సావధానా శుభలగ్నే సావధానా శుభలగ్నే సావధానస్తదేవగణా సద్విప్రసత్యాదిషు మన్యాది స్మృతయోరజశ్చ నిగమా వాద్యాచనానావిధాః ఆరాధి సమస్త కల్పధరవశ్చిందామణి సర్వదా షట్శాస్త్రాణి యుగామధేనురనిశం కుర్వంతు వాం మంగళం సావధానా శుభోర్తే సావధానా శుభలగ్నే సావధానా శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన కుంకుమపరేరంభో గుణానాన్నిధిః పూర్వాచార్య గుణావబోధనికర శ్రీపాంచరాత్రాగమైః అక్షేణ విభీషణ ప్రవృత్తిర్భక్తైః సదా సేవితః పాయాద్వో భగవాన్ పురాణ పురుషः కుర్వన్ సదా మంగళం సావధానా స్వమహోదే సావధానా శుభలగ్నే సావధానా శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన కమలాలయా వసుమతీం రామా జగద్రక్షిణీం కళ్యాణీం సకలేశ్వరీ హర్షతీం భాగ్యానుసంధాయినీం నాంగే విమలేక్షణీ విమలనీ నారాయణ స్వీకరీ పాయాద్వో భగవాన్ పురాణ పురుషः కుర్వన్ సదా మంగళం సావధానా శుభయోగే సావధానా శుభలగ్నే సావధానా శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధానాజభత్తరారిషడగోపానంత సంకర్షణ శ్రీ సౌదర్శన పాంచజన్య భరతాచార్య మహావైష్ణవ శాస్త్ర పురాణ వైష్ణవ కథాలవైः సదా సేవితः పాయాద్వో భగవాన్ పురాణ పురుషः కుర్వన్ సదా మంగళం సావధానా శుభోర్తే సావధానా శుభలగ్నే సావధానా శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధానాచలేంజనగిరౌ సింహాచలే మందిరే వైకుంఠే కనకాచ జలే గిరిపదే నారాయణాఖ్యాచలే లోకమహాజలే నిషధే పుణ్యే చ పుష్పాజలే పాయాద్వో భగవాన్ పురాణ పురుషः కుర్వన్ సదా మంగళం సావధానా శుభోర్తే సావధానా శుభలగ్నే సావధానా లక్ష్మీనారాయణ ధ్యాన సావధానా విశ్వామిత్ర జనార్జున సుఖ ప్రహ్లాద రుక్మాంగదా విశ్వక్సేన విభీషణౌ చ హనుమాన్ శ్రీవైన తేజాదజ ప్రతిదినం సంసేవ్యమానోత్సుక పాయాద్వో భగవాన్ పురాణ పురుషः
సదా మంగళం స్వస్తి అష్టాశీతి సహస్రాణాం చతుర్భువనానాం అనేక కోటి బ్రహ్మ సప్తలోకి నిర్వాహకోరగణేమ కటాక్షలీలా శ్రీరంగ హర్మ్యకల మంగళ దీపవర్ణవాయుకవేర ఈశానాధ్యష్టలోకపాలకానాం అనవరత జడా కోటిమనయానుబంధ జాజ్వల్యమాన నారాయణ పాదారవింద సందోహానాం దేవతానాం పరాశరాత్రయగాశ్రమరేజవామనజాబాలి గోగమోతిష్ఠయాజ్ఞవల్క్య భృగ్వాది మునీనాం పరాధరాత్రయమందర అంటే తన కంఠంలో నిరంతరం ఆ రాముణ్ణి తలుచుకుంటూ ఉంటాడు పరమశివుడు అనమాట. నిరంతరం ఆయన రామనామాన్ని తలుచుకురాజకాస్తోన్మధ్యరంగ మహదాస్థాన సౌదాంతరాల గోపురావరణ ప్రాకార భజనాలయనుక్త మండప యాగశాలాద్యనేక మండప రత్నవేదికాది మహామండపానా రాజపేయాదిరాత్రాప్తోర్యామసాంతపనాది మహాయజ్ఞానా నిత్యోత్సవ పక్షోత్సవ మాసో శర్మణ సంవత్సరోత్సవాది మహామహోత్సవానాం యజుస్సామాధర్వణనాలాజిర ప్రబంధ తర్కమీమాంస వేదాంత భాష్యాగమాది శబ్దశాస్త్రాణి రామాయణ భాగవత శ్రీ పాంచరాత్రాష్టాదశ పురాణాదీనాం రత్నముక్తగతకూల విచిత్ర వలయ దూర్వాంగురగుమగోరోజన కర్పూర కస్తూర్యాది శోభన ద్రవ్యాహవాజనం కురారోపణ ధ్వజారోహణ తీర్థాన్వయ భేరీతాడనయా గోపకరణ దేవతాక్వాన స్థాపనాది దేవదేవస్య మహామహోత్సవానాం అనేనా శ్రీ పాంచరాత్ర శాస్త్రోక్త ప్రకారేణ లగ్నస్య ఇదే వారా నక్షత్ర లగ్న ఘోర దృక్కాణ నవాంశ ద్వాదశాంశ త్రింశాంశ త్రింశతంశ గానాం అనంతరమనుకూలానాం సుముహూర్త సమయం అవుతున్నది. సరిగ్గా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఈ ముహూర్త సమయానికి విచ్చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సోమాన్ యనుమల రేవంత్ రెడ్డి గీతా దంపతులు వారు ఈ కళ్యాణోత్సవంలో పాల్గొంటూ సరిగ్గా ముహూర్త సమయానికి విచ్చేస్తూ ఉన్నారు. వారితో పాటు ఉప ముఖ్యమంత్రి గారు సోమాన్ భట్ట విక్రమార్క గారి దంపతులు ఎందరో మంత్రివర్యులు అధికారులు వీరందరి సమక్షంలో జగన్నాథుడు జగత్ చక్రవర్తి నారాయణ శర్మణ పౌత్రాయ అచ్యుత పరబ్రహ్మణే